వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీ వెళ్లి వచ్చాక సీఎం కేసీఆర్ యూటర్న్. రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందన్న బట్టి. బండి సంజయ్పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదు. వచ్చే ఎన్నికల్లో గెలిపి మాదేనన్న ఎంపీ సోయం బాపురావు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ. రిమాండ్ రిపోర్టులో ఆమెను A1 గా పేర్కొన్న పోలీసులు. తెలంగాణ హైకోర్టుకి తొలి మహిళా సీజే హిమా కోహ్లీ. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు సంఘం నేతల ఆందోళన. రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే రైతుల విషయంలో సీఎం కేసీఆర్ పలాయనవాదం పట్టించారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని భారత్ బంద్కు పిలుపునిచ్చిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చాక యూటర్ను తీసుకున్నారని బట్టి దుయ్యబట్టారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద సమావేశంలో పాల్గొన్న ఆయన రైతు వ్యతిరేక చట్టాలకు ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. రైతులు 43 రోజులుగా దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని బట్టి విక్రమార్క మండిపడ్డారు. అది ఏమి జరగట్లేదు ఈ దేశంలో అన్నట్టునే ఈ ప్రభుత్వం ప్రవర్తించడం చాలా బాధాకరం. చివరికి మన ముఖ్యమంత్రి గారు కూడా మనందరికి తెలిసిందే, భారత్ బంద్లో ఇక్కడ ఆయన మంత్రివర్గ సహచరులు ఆయన సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బంద్లో పాల్గొని ఆ బిల్లులు విరమించాలని చెప్పి ఒకరోజు చేసినటువంటి ధర్నాలో బంద్లో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మరి మీరు కూడా ఢిల్లీ దాకా వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు. రాజకీయంగా ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మాట్లాడుకొని తిరిగి వచ్చారు తప్ప కనీసం మరి ఇక్కడ భారత బంద్లో వాళ్ళకి మద్దతు ఇచ్చాను, వాళ్ళ చలికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఢిల్లీ దాకా వచ్చారు కదా, కనీసం ఒక్క నిమిషం వాళ్ళ పోయి మద్దతు తెలిపోద్దామని ఆయన కూడా ఆలోచించారు. తిరిగి ఇక్కడికి వచ్చి ఆ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకొని పూర్తిగా యూటర్న్ తీసుకొని రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు పత్రికా సమావేశం పెట్టి ప్రకటించడం అనేది నిజంగా హాస్యాస్పదం, బాధాకరం. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా రైతులు పండించినటువంటి పంటని మేము కొనమేగా, మేము కొనటం వల్ల 7,500 కోట్ల రూపాయలు మాకు లాస్ వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో కొనం, రైతులు మీ ఇష్టం వచ్చిన దగ్గర మీకు కావాల్సిన దగ్గర మీ కర్మ మీరు పడండి, మీరు అమ్ముకోండి, మేము మాత్రం కొనం అని చెప్పడం నిజంగా బాధ్యత నుంచి పలాయనం చిత్తగించడమే. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ మాటలు మాట్లాడకూడదు. ఇప్పటికే మీ ప్రవర్తన వల్ల, మీ అవగాహన లోపం వలన ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడతా ఉంది. రకరకాలైనటువంటి ఆర్థిక భారాన్ని మోస్తా ఉంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత బాధపడతా ఉంది. ఇన్ని సమస్యల మధ్యలో మళ్ళీ ఇక్కడ వచ్చి రైతులు పండించిన పంటను కూడా మేము కొనం, మీ కర్మ మీదేనంటే రేపటి నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న దళారులు రైతులు పండించే పంటకి మద్దతు ధర కంటే ఏ రకంగా తక్కువ కొనాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకొని రైతుని పీడించడం కోసం పథకరచన చేసుకునే కార్యక్రమాలు అవుతారు. ఇది కేవలం రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రాష్ట్ర ముఖ్యమంత్రి దళారులు లాభపడాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రకటన చేశాడని మేము భావిస్తా ఉన్నాం.
ఇక తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే గుడ్డలు కూడా తీసుకొడతామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సోయం బాపురావు తప్పుపట్టారు. నిర్మల్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బండి సంజయ్ తోలు తీస్తామని టీఆర్ఎస్ నేతలు అనడం సరికాదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇలాగే మాట్లాడితే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలకు మేలు కలిగే విధంగా చేయడం వల్లే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఈ కరోనా విషయంలో నంబర్ 1 స్థానంలో ప్రధానమంత్రి ఉండడం. దీన్ని బట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని పొగడడం జరుగుతున్నది. అంటే ఇప్పటికీ అమెరికా కానీ, బ్రిటన్ కానీ, వేరే ఇతర దేశాలన్నీ కూడా ఇప్పటికీ సతమతం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరైన సమయంలో లాక్డౌన్ చేయకపోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిసారి కూడా సరైన సమయంలో లాక్డౌన్ తీసుకొని మరి ఇవాళ కరోనా నుంచి ప్రజల్ని కాపాడడం జరిగింది. ఇదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా వేరే ప్రధానమంత్రి ఎవరన్నా ఉంటే మాత్రం భారతదేశంలో ప్రజలు కరోనాతోటి చాలా ఇబ్బంది పడుతుండే. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా వ్యాక్సిన్ ఏదైతే ఇప్పుడు 13-14 తేదీలలో రాబోతోంది కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని కరోనా నుంచి బయటపడాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కొత్తగా గెలిచిన తర్వాత ఏదైతే నిర్మల్ జిల్లాను అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేయాలనుకున్నాం. కానీ కరోనా సమయంలో కరోనా వలన మేము అంతగా అభివృద్ధి చేయలేకపోయినాం. కానీ ఇక జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్మల్ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తి మరి ఇక్కడి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి నిన్న 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ఏమో బాల్క సుమన్, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే ఏమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరికీ నేను ఒకటే హెచ్చరించేది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే నిన్న బండి సంజయ్ మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే నీ తోలు తీస్తామనే పదజాలం వాడడం ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రామతీర్థంకు వెళ్లేందుకు చంద్రబాబు, విజయసాయిరెడ్డికి అనుమతి ఇచ్చారని తమకెందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. రామతీర్థంకు తమను అనుమతిస్తే జగన్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. రామతీర్థాన్ని దర్శించే విధంగా ఏ విధంగా అయితే విజయసాయిరెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారో అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు కుంగోవటం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ అందు
ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందువుల యొక్క మనోభావాలని అనుగుణంగా నడుచుకుంటాం, అనుగుణంగా పెడతాం. ఇందులో దాపరికం భారతీయ జనతా పార్టీకి లేదు. మీరైతే కొన్ని మతాల ఆధారంగానే మీరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ మతాలను వ్యతిరేకించే పార్టీ కాదు. కానీ మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని అనేక సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్న పార్టీలు తెలుగుదేశం కానీ ఈవేళ వైసీపీ కానీ. ఆ దృష్ట్యా మేము స్పష్టంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. పిఠాపురంలో కావచ్చు, మొన్న అంతర్వేదిలో కావచ్చు, అనేకమైన చోట్ల, నిన్న నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థలో కావచ్చు. చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల అంశంలో వైసీపీ అనుకుంటుంది బీజేపీ చుప్ చాప్ అంటే నోరు వెప్పొద్దు మీరు అని మాకు ఆర్డర్ వేయడం, మమ్మల్ని ఆదేశించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది జరిగే అంశం కాదు, ఇది జరిగే అంశం కాదు. మీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంటి, మీకున్న రాజకీయాల్లో ఉన్నటువంటి మీ అంశాలేంటి, మీకు ఎవరు ఓట్ వేస్తున్నారు? మీకైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండొచ్చు, మీరు మతత్వవాదులుగా ఉండొచ్చు, మీరు చర్చలు కట్టించవచ్చు, మీరు చాలా చోట్ల దర్గాలు కట్టిస్తానని ఎండోమెంట్ మంత్రి మాట్లాడొచ్చు. మీరు మాట్లాడేవేవి కూడా మీరు మాట్లాడేవి మతత్వ రాజకీయాలు. మేము ఈ రాష్ట్రం. ఇక ఏపీ టీడీపీ మహిళా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టు కాగా ఆమె రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. అఖిలప్రియను A2గా పేర్కొన్న పోలీసులు ఆమె రిమాండ్ రిపోర్టులో A1గా పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆమె న్యాయవాది బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టుకు తెలిపారు. అఖిలప్రియను A2 నుంచి A1గా మార్చారని ఆరోపించారు. ఇక రిమాండ్ రిపోర్టు విషయానికి వస్తే నిన్న A1గా పేర్కొన్న ఏవి సుబ్బారెడ్డిని తాజాగా A2గా నమోదు చేశారు. A3గా అఖిలప్రియ భర్త భార్గవరామును పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇతర నిందితులుగా శ్రీనివాసరావు, చంటి, ప్రకాష్, సాయిల పేర్లు నమోదు చేశారు. అఫీజాపేటలోని సర్వే నెంబర్ 80లో ఉన్న 25 ఎకరాల భూమి చుట్టూ నెలకొన్న వివాదమే ఈ కిడ్నాప్కు దారితీసిందని పోలీసుల రిపోర్టులో వెల్లడించారు. మ్యాజిస్ట్రేట్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నోటీస్ ఇవ్వమని చెప్పారు. సో అది రేపటికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ రిమాండ్ విషయంలో ఏమైనా కోరారా? అంటే రిమాండ్ విషయంలో తన హెల్త్ అనేది మంచిగా లేదు. సో దాని గురించి అనేది పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది, హాస్పిటల్కి మూవ్ చేయమని చెప్పేసి. అది కూడా పీపింగ్ నోటీస్ అనేది ఇవ్వడం జరగాలి. రేపు నోటీస్ అనేది చేసి కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. రేపు మార్నింగ్ పూర్తి చేస్తాం. అరెస్ట్ సంబంధించి ఏమైనా అన్యాయం కానీ లేదా ఇంకేమైనా ఆర్గ్యుమెంట్స్ జడ్జి ముందర ఆమె చెప్పడం జరిగింది అఖిలప్రియ గారు? ఇది అనేది అఖిలప్రియ గారికి అయితే ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో. రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్తుంది దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్. అసలు సెక్షన్స్ కూడా దీనికి అట్రాక్ట్ కూడా కావు. దట్ అన్ని కోర్టులో చూసుకున్నామంటే అది ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ విషయాలని జడ్జి ముందర ప్రస్తావించాము, జడ్జి ముందర ప్రస్తావించాము. జడ్జి అనేది పీపీ నోటీస్కి అనేది వెళ్ళాలి. పీపీకి నోటీస్ సర్వ్ చేయమన్నారు. సో రేపు అది సర్వింగ్ ఉంది. పీపింగ్ నోటీస్ సర్వ్ చేసినాక ఆర్గ్యుమెంట్ అవుతుంది. సార్ అఖిలప్రియ గారికి రిమాండ్ విధించారా? ఎక్కడికి తరలించారు? ఇప్పుడు అనేది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు జైలు అనేది క్లోజ్ ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. రేపు మార్నింగ్ జైలు. రిమాండ్ 14 రోజులు చెప్పారా? 14 రోజులు రిమాండ్. ఇటీవల తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కాగా ఆయన స్థానంలో జస్టిస్ అరూప్ గోస్వామి నూతన ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. అటు తెలంగాణ హైకోర్టు సీజేగా వివరించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఇమా కోహ్లీ తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఇవాళ జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జస్టిస్ ఇమా కోహ్లీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేబినెట్ మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా జస్టిస్ హిమా కోహ్లీ ఇప్పటి వరకు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు. I request the Honorable Governor to hand over the warrant of appointment to the Honorable Chief Justice Designate. I, Kumari Justice Hima Kohli, have been appointed having been appointed Chief Justice of High Court Chief Justice of the High Court for the State of Telangana, for the State of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక వెంటనే అమలు పరిచి ఎంఎస్పీ ధరల కంటే తక్కువ ధరకే కొంటే శిక్ష పడేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాకు మద్దతుగా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చౌక్ వద్ద 30వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. గద్వాల జిల్లా కేంద్రంలో మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2న 100 మంది విద్యార్థులకు ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత పోలీస్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బేస్ కేశవ్ పాల్గొని విద్యార్థులకు ఉచిత పోలీస్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. గద్వాల అనేది చాలా మందికి ఏంటంటే ఒక వెనుకబడిన ప్రాంతం, ఒక అపనమ్మకం ఉంది. లాస్ట్ టైం కూడా మనం మామ్నార్లో జరిగినప్పుడు అందరు కూడా టాపర్స్ వస్తున్నారు. అంటే పోలీస్ ర్యాంక్లో వేరే జిల్లాలకు వెళ్ళి మామ్నార్ జిల్లాలో గద్వాల ప్రాంతం వారి ఆనందం చెప్పినట్లు అందరు కూడా
అక్కడ ఎస్పీ కూడా నాకు ఫోన్ చేసినాడు, ఏం ఎమ్మెల్యే అంటే అప్పుడు ఎమ్మెల్యే లేదు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీ పిల్లలు బాగా ఎవరెవరితో మేము కూడా అంటే ఇన్స్పైర్ అయినది మన చేసిన కార్యక్రమం గురించి. తర్వాత అందరూ కూడా ఎస్పీలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అంటే మనం ఫస్ట్ టైం పెట్టడం వల్లనే అందరూ కూడా ఎస్పీలు కూడా నన్ను కూడా అడగడం జరిగింది, ఎట్లా ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేసినారు అంటే మనం లాస్ట్ టైం అందరిని తీసుకొని ఎక్కడెక్కడ ఏ విధంగా అవసరం వస్తుందో అన్ని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఈసారి కూడా అదేవిధంగా ట్రైనింగ్ పొందడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ అంటే ఒకటే పోలీస్ రైతే కాదు చాలా ఉద్యోగాలు పడతాయి. ఈ ఉద్యోగాల్లో మీ వంతు ఈ 3 నెలలు మనకు కష్టపడండి. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్ట మన తల్లిదండ్రులకి ఎంతో కష్టపడినారు మన చదువు కొరికి. అందరూ కూడా రైతు కుటుంబాలు ఏ విధంగా ఉండే. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్లు నూతన యూనియన్ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా గౌరవ అధ్యక్షులు తక్కలపల్లి రాజేశ్వరరావు, గౌరవ సలహాదారు దేశని కోటి, అధ్యక్షులు దొడ్డే సంజీవ్, ఉపాధ్యక్షులు దొడ్డే రాజు, ప్రధాన కార్యదర్శి మారపల్లి యాదగిరి, సంయుక్త కార్యదర్శి పాతకాల రాజు, కోశాధికారి రాజేష్, ఇన్ఛార్జి సంపత్, ముఖ్య సలహాదారులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ యూనియన్ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పరిధిలో కార్మికులందరూ కూడా కలిసి నాడు తెలంగాణ కార్మిక విభాగం నుంచి మరి దొడ్డే సంధిగా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా దొడ్డే రాజు గారిని, ప్రధాన కార్యదర్శిగా మారపల్లి యాదగిరి గారిని, మరి క్యాషియర్గా పొలుగురు రాజేష్ గారిని మరి వీళ్ళందరూ కూడా ఏకతాటి మీద వచ్చి నాడు వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కార్మికులు ఉన్న వారి ఏదైనా వారి సమస్యలు ఉంటే మరి వీళ్ళందరూ కూడా కలిసి మా దృష్టి తీసుకొచ్చే విధంగా వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టి ఇప్పుడే చెప్పడం జరిగింది. పెద్దలు తెలంగాణ ఆయించుకున్న తర్వాత పెద్దలు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో జమ్మికుంట మున్సిపల్లో కార్మికులకు ఎప్పుడు జీతాల ఇబ్బంది ఉన్నాయనే ఉద్దేశంతో మరి గతంలోనే మేము చైర్మన్ ఎన్నిక దానికి ముందే పెద్దల మంత్రి గారు వీళ్ళకి సంబంధించిన జీతాలకు సంబంధించిన బడ్జెట్ను కూడా మా మున్సిపాల్ కేటాయించడం జరిగింది. మంత్రి గారు అనిత్యం కూడా ఈ పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరి కార్మికులే మరి వాళ్ళ పని నీట్గా చేస్తేనే మరి పట్టణం మరి సుందరీకరణగా ఉంటుందనే ఉద్దేశంతో కార్మికులను మంచి చూడాలనే ఉద్దేశంతో పెద్దలు మంత్రి గారే ఎప్పుడు కూడా మీ కూడా చెప్తా ఉంటారు. కరోనా టైంలో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం మరి డాక్టర్లు అయితేనేమి, పోలీసు అయితేనేమి, దాని తర్వాత ముఖ్య పాత్ర పోషించినది మరి మున్సిపల్ కార్మికులని కూడా పెద్దలు కేసీఆర్ గారు గుర్తించి కూడా అదనంగా కూడా మీకు వేతనం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి మీ అందరూ కూడా మా మున్సిపల్ గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా మా కమిషనర్ గారు మేము గారు కూడా మీ పట్ల కరోనా టైంలో ఆ ఇబ్బంది టైంలో కూడా బయట పోతే నీళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా ఇక్కడ ఛాయ కావచ్చు, టిఫిన్ కావచ్చు, భోజనాలు కూడా ఏర్పాటు చేసే విధంగా మా గౌరవ కౌన్సిలర్ అందరం కలిసి కూడా మున్సిపాలిటీలో మీకు అండగా ఉన్నాం. మరి మీరు కరోనా బారిన ఎంతోమంది కరోనా బారిన పడితే మరి ప్రాణాలు కోల్పోయి కరోనాలో కూడా మరి అన్ని పక్క పెట్టి కూడా మరి అవినీతిగా కూడా మీరు పనిచేసినారు కాబట్టి మరి మీకు గుర్తింపు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ మున్సిపల్ మా పాలక వర్గం కూడా ఎన్నటి ఉంటుంది. మీకు సంబంధించిన ఏదైతే రావాలో దానికి సంబంధించిన మీకు కార్మికులకు ఏదైతే మీకు డ్రెస్సులు కావచ్చు, షూస్ కావచ్చు, కొబ్బరి కావచ్చు, మరి సబ్బులు కావచ్చు, ఏదైనా కూడా మేము ప్రతి మీ 26 కావచ్చు 15 కావచ్చు వచ్చే విధంగా మేము చేస్తానని హామీ ఇచ్చుకుంటూ మీరు కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మరి ఏదైనా దండాల పరంగా. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో షిర్డీ సాయిబాబా దేవాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యోగా రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛగా దాతలు వచ్చి రక్తదానం చేశారు. సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు 3 రోజుల్లో 116 మంది రక్తదాతలుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కాజా కుతుబుద్దీన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణశ్రీరామ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లా శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ ఉండిని గోకుల్ షెడ్లో లెక్కించినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. 68 రోజుల ఉండి ఆదాయం 30,63,392 రూపాయలు వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమం దేవస్థాన ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో లెక్కించమన్నారు. కాగా లెక్కింపులో కామారెడ్డి, సిరిసిల్ల, ఆర్మూరు, హన్మకొండకు చెందిన సత్యసాయి, బ్రహ్మరాంబిక భక్తులతో పాటు దేవస్థాన సిబ్బంది మధుసూదన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మ, ప్రతాప్ రెడ్డి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఈ గత 2 నెలల నుంచి ఇక్కడ హుండీ ఇద్దాము. 2 నెలల తర్వాత మరియు వరదలు వచ్చి గిట మాకు విపరీతంగా వరదలు వచ్చి వరదల్లో మొత్తం గిట హుండీలన్నీ మునిగిపోయాయి. ఆ తర్వాత ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు హుండీ ఇప్పలేము. ఇప్పుడు హుండీ ఇప్పగా ఈరోజు మా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈరోజు హుండీ ఇప్పగా మాకు 30,63,392 రూపాయలు వచ్చినవి. ఇవన్నీ బ్యాంకులో జమ చేసి ఈ అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తుల గిట్ట మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చిన భక్తులకు శానిటైజర్ను మరియు డిస్టెన్స్తో పాటించుకుంటూ ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరి గిట్ట అమ్మవారిని మొక్కు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం మహిపాల చెరువు మలుపు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుండి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనున్న నివాస గృహాల వైపు దూసుకుపోయింది. దీంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. రహదారి చెంతనే ఓ భవన నిర్మాణం కోసం ఇసుక, కంకర గుట్టలు ఉన్నాయి. బస్సు వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ వెళ్లి వచ్చాక సీఎం కేసీఆర్ యూటర్న్, రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందన్న బట్టి. బండి సంజయ్పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదు, వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనన్న ఎంపీ సోయం బాపురావు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో ఆమెను A1గా పేర్కొన్న పోలీసులు. తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా సీజే హిమా కోహ్లీ, ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు సంఘం నేతల ఆందోళన, రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.